హలో, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం, ముక్కు సూటిగా ఉండటం, ఏదైనా సరే కుండ బద్దలు కొట్టేట్టు చెప్పడం, ఇది పోసాని గారి విలక్షణ రూపం. మాటే తూట, పదునైన రచయిత, దూకుడుగా ఉండే నటన, ఎందాకైనా దూసుకెళ్లే తెగువ. భయం అంటే డెఫినేషన్ తెలీదు, ధైర్యం ఒకటే, కెరీర్ బిగిన్ నుంచి కూడా కవచం. ఇది పోసాని గారికి ఇంకో వర్షన్. ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇదేదో రాజకీయాలకు సంబంధించిన ఇంటర్వ్యూ కాదు. ఆయన చాలా కాలం తర్వాత ఒక సినిమాతో ముందుకు వస్తున్నారు. సో ఈ సినిమాకి దర్శకత్వం, నిర్మాత, అలాగే హీరోగా కూడా ఆయనే ముందుకు వస్తున్నారు. రైట్? ఏంటి కారణం, ఏముంది సినిమాలో, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా పేరు ఆపరేషన్ అరుణారెడ్డి. రైట్? నేను ఇది చెప్పగానే మీకు ఆపరేషన్ దుర్యోధన గుర్తొచ్చి ఉంటుంది. సో దానికి దీనికి ఏదైనా లింక్ ఉందా అనే సందేహాలు ఆబ్వియస్గా వచ్చి ఉంటాయి. సో ఆ సందేహాల్ని నివృత్తి చేసుకుందాం పోసాని గారితో మాట్లాడి. పోసాని కృష్ణమురళి గారితో పాటుగా ముగ్గురు 3 బ్యూటిఫుల్ హీరోయిన్స్ మనతో ఉన్నారు. ఆయేషా, హిందూలా చక్రవర్తి అండ్ కాజల్. సరే, నమస్తే. చాలా కాలం తర్వాత సీ యూ. చాలా వెరీ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. థ్యాంక్ యూ అన్న. రైట్ సార్. సో ముందుగానే ఇట్లా బిగినింగ్ మీకు ప్రశ్నల వర్షం మీకు మామూలే, మీ శైలిలో మీరు సమాధానం చెప్తారని కూడా మాకు తెలుసు. రైట్ సార్? జరిగిన పరిణామాలు అందరికీ ఇంకా గుర్తే ఉన్నాయి. సో రాజకీయాలకి అసలు ఇంకా దూరంగా ఉంటాను, సినిమాల మీదే మీ ఫోకస్ అని చెప్పారు. టైం తీసుకున్నారు, 2 ఏళ్ళు గడిచింది. ఆపరేషన్ అరుణారెడ్డి, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఆపరేషన్ దుర్యోధనకి ఇది ఏమైనా సీక్వెలా? ఏం లేదన్నా సార్, సపరేట్ ఫిల్మే ఇది. అంటే ఇది నేను 100 సినిమాల్లో రాశా రైటర్గా. ఇది 10 ఏళ్లలో, షార్ట్ టైంలో 10 ఏళ్లలో ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ ఇది అనుకోవచ్చు మీరు. సార్, ఈ సినిమా మొదలుపెట్టిన తర్వాత ఎండ్ వరకు మీరు చూస్తే ఏం జరుగుతుందో మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అది చెయ్యలేరు కూడా. అట్లా నేను ఈ కథ రాసుకున్నా స్క్రీన్ ప్లే హీరోగా. నేను నా వైఫ్ ఇద్దరం కలిపి 2-3 నెలలు ఈ స్క్రీన్ ప్లే రాశాం. ఎవరు? మావిడ. తను చెప్పింది, తను బీఎస్సీ బిఎల్ అన్న సార్, చదువుకుంది బాగా. ఎంఎల్ చదువుతూ చివరిలో పెళ్ళి అయింది మాకు. అందుకని ఎంఎల్ మిస్ అయిపోయింది. అప్పుడు నేను చెప్తుంటే తను వింటూ ఉంటుంది, అడ్వైజ్ చేస్తుంటుంది. అంటే సబ్జెక్ట్ పరంగా ఆవిడ బిఎల్ ఎంఎల్ చేశారు కాబట్టి దాంట్లో సలహాలా, లేదంటే స్క్రిప్ట్లో కూడా? ఓన్లీ కథలో ఇది నచ్చలేదు, ఇది హార్డ్గా ఉంది, తీసేయండి, కొట్టడం వద్దు, తీసేయండి, లేడీని చెంపదెబ్బైనా కొట్టకూడదు, మగవాడితో ఆడమ్మాయి కొట్టితే బాగుంటుంది తప్ప అమ్మాయిని అబ్బాయి కొడతా ఉంటే హార్డ్గా ఉంటుంది, అట్లాంటివి వద్దు, అదా కట్టు. నేనే చెంపదెబ్బ కొట్టించుకున్నా ఈ కథలో. ఓకే, కథ పెట్టి కథలో స్క్రీన్ ప్లే బాగా చేసుకున్నాను నేను. నా 100 సినిమాలు ఒకటి, ఈ స్క్రీన్ ప్లే ఒకటి. దట్స్ ఎ బిగ్ స్టేట్మెంట్ సార్. ఆపరేషన్ దుర్యోధన కూడా నేనే స్క్రీన్ ప్లే మొత్తం నేనే చేసుకున్నా. రేపు రీ రికార్డింగ్ అనగా ఫస్ట్ హాఫ్లో 18 సీన్లు సెకండ్ హాఫ్లో వేసా, సెకండ్ హాఫ్లో 17 సీన్లు ఫస్ట్ హాఫ్లో వేసాం. అట్లా మారుతారు కదా సడన్గా అంతా. అదే ఆపరేషన్ దుర్యోధన. నాకు బాగా ఇష్టం స్క్రీన్ ప్లే, చాలా చాలా ఇష్టం. చాలామంది అడుగుతుంటారు కూడా, ఇది ఎలా ఉంది చూడండి, ఇది ఎలా ఉంది చూడండి అని. అంటే ఎట్లా రాశాను ఇది. అందుకని దీని మీద నాకు బాగా నమ్మకం. జనరల్గా ఉండి పోసాని కృష్ణమురళి, ఆపరేషన్ అరుణారెడ్డి అంటే పాలిటిక్స్ ఉంటాయి, ఇంతంత ఉంటాయి అని, ఏవేవో ఉంటాయి అనుకుంటారు. ఉంటాయి కానీ అట్లాంటివి కాదు, గుడ్ పాలిటిక్స్ ఉంటాయి. ఓకే, గుడ్ పాలిటిక్స్ ఉంటాయి. ఏంటంటే అరుణారెడ్డి అనే ఒక అమ్మాయి ఢిల్లీ యూనివర్సిటీలో జర్నలిజం చేసి, ఈ అమ్మాయి మెయిన్ అరుణారెడ్డి సార్, హిందూలా చక్రవర్తి. హిందూలా చక్రవర్తి అరుణారెడ్డి గారు. అది ఇలాంటి టీవీల్లో జర్నలిస్ట్గా చేరి ఆమె ఏం చెప్పుద్దంటే, ఫస్ట్ నేను ప్రజలకి చెప్తున్నా, నేను జర్నలిస్ట్ అయినా కానీ ఏ రాజకీయ పార్టీని నేను విమర్శించను, ఏ రాజకీయ నాయకుడిని నేను విమర్శించను, ఈ పాలిటిక్స్ని నేను విమర్శించను. ప్రజలకి మీకే నేను హెచ్చరిక చేస్తా, ఫలానా వాళ్ళు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారా, లేదంటే వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చారా, అవి మాత్రం మీకు చెప్తా.
ఎవరు ప్రజాసేవ కోసం వచ్చారో వాళ్ళ పేర్లు చెప్తా, ఎవరు వ్యాపారం కోసం వచ్చారో చెప్తా. మీరు చైతన్యవంతులు అవుతారో చెప్పబడిపోతారో మీ ఇష్టం. ఇలాంటి జర్నలిస్టుని అలాంటి తట్టుకోలేని ఒక రాజకీయ నాయకుడు ఈ అమ్మాయిని అన్పాపులర్ చేసి రోడ్డు మీద పడేస్తాడు విస్తరాకులాగా. ఇందులో ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉంటాడు. ఆ ముఖ్యమంత్రి ఎవరంటే బీజేపీ ఎంపీ రఘునందన్ గారు ఆ వేషం వేశారు. ఎవరే మన రఘునందన్ గారు? మంచి వేషం సార్. ఈ అమ్మాయిని చూసి ఆ సీఎం ఆశ్చర్యపోతాడు, ఇంత డేరుగా ఉందా ఈ అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయికి ఇబ్బంది లేకుండా ఆ అమ్మాయికి అండగా ఉంటాడు. నువ్వు మంచి జర్నలిస్టు అమ్మా, నువ్వు మీ జర్నలిజం మా రాష్ట్రానికి పనికొస్తుంది, మా రాజకీయాలకి పనికొస్తుంది, అవి చెప్పండి, అవి రాండి. చాలా సినిమా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం మేము, అవును, పెద్దలతో మాట్లాడుతూ ఉంటాం, దర్శకులతో, నటులతో. సినిమా ఏంటి కథ అనేది చెప్పరు, ఏంటి దీని థీమ్ ఏంటి అనేది చెప్పరు. మీరు మొత్తం సినిమా చెప్పారు ఇప్పుడు. అవును, రైట్ సార్. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు ఎంత నమ్మకమో, అది స్క్రీన్ మీద కనబడితే ఆ స్క్రీన్ ప్లే ఎంత ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఓకే సార్, రైట్. ఇంకా హీరోయిన్స్తో మాట్లాడదాం. ఒకరికి ముగ్గురు ఉన్నారు. సో మీ శైలికి ఇది కూడా భిన్నంగా ఉంది. మరి దీనికి మేడం అప్రూవ్ చేశారో లేదో మిమ్మల్ని అడుగుతాం ఫస్ట్, వాళ్ళతో మాట్లాడిన తర్వాత. ఆయేషా గారు ఎలా ఉన్నారు? All good. Yeah. So we know that you worked in Kannada movies before. Yes. Yeah, and a few Hindi ventures as well. Yes. Right. Yeah. So how is it working with? Because any newcomer or like debutant or who wants to work in movies, they would want to work next to the charming hero or superstar, something like that. I'm not undermining sir here, okay, but he's different, right? Not at He all. has got like multiple angles in his style. And how do you see that? What was your first instinct when you got this offer with you? Actually, working with Sir is a truly learning experience. When I got a call saying that it's Pasani Sir's movie, and I was like, okay, it doesn't matter what the script or the characters, I want to be in this film. And I thank God that I got this opportunity. I got to know that there's this opportunity, and then when I spoke to Sir on a Zoom meeting, I was like, is this for real? Like, am I dreaming? Mm-hmm. So it was that dreaming for me initially. Right. There's a saying, right? I mean, more than a saying, it is a belief. Yes. Especially heroines, when they debut that in some movies, the character, what they play, if that clicks, the same kind of the offers tend to come. They only come, right? So Yeah. what is your idea of your the career, and how do you see that after this movie release? I'm sure it's going to give me a good reach and good exposure, and I'm very grateful to Sir for Obviously, everything. there are it's like an IPL team. Yes. More than 11 or 12 directors have come from him. Yes. Okay, Aruna Reddy. Yes. So कैसे लगा आपको आपका पहले मूवी? It's not a first movie, I know, right? इतना बड़ा मूवी आपके कैरेक्टर के नाम से टाइटल लगा हुआ है. आपने सोचे थे पहले? नो नॉट रियली, मैंने पहले सोचा नहीं था. सो ऑनेस्टली जब मेरा सर के साथ नरेशन हुआ तो सर बोल रहे थे, पहले तो सर ने बताया नहीं कि मेरा कैरेक्टर क्या है. सर ने जनरली मूवी क्या है उसके बारे में बोला. एंड अरुणा, सो डीप इनसाइड मी, इफ अगर मैं एक्टर नहीं होती, सो आई वुड हैव बिकम अ जर्नलिस्ट. So I've studied political science honors, and after that I've done MA in mass communication. Oh wow. Aruna Reddy has different transition in this film. You will see her in different mood. So basically what she is doing from the first scene of the film till the end, unless you see the entire film and then you get to the climax, you will not understand what is exactly happening. Don't tell me you're also antagonist. You're not going to reveal? No, I'm not going to reveal. Okay. काजल जी, so मैं शुरू से देख रहा हूँ, आप कुछ बात नहीं करेंगे? गुस्से में देख रहे हैं आप? नहीं क्या है प्रॉब्लम, क्या है बताइए. कोई प्रॉब्लम नहीं है. Okay. So what is Kajal doing in Operation Aruna Reddy? मैम का इनका थोड़ा लाइक डिफरेंट रोल है, लेकिन मेरा टोटली डिफरेंट रोल है. हाँ. सी मेरे ना 3 आई थिंक 1 2 3 हाँ आई थिंक 3 कैरेक्टर प्ले कर रही हूँ मैं इसमें. Oh. 3 variations. यस. Okay. एंड फर्स्ट वाला तो डिफरेंट रहेगा, एंड सेकेंड हाफ टोटली डिफरेंट है,
एंड इन दी एंड तो मैं जो फर्स्ट एंड सेकंड में वो हूँ ही नहीं. different square and cube. यस, Okay. सो बस यही है मेरा. సార్ అరుణారెడ్డి పవర్ఫుల్ టైటిల్ అండ్ మీరు చెప్పిన దాని ప్రకారం పవర్ఫుల్ క్యారెక్టర్. సో ఆవిడని చూస్తే నేను ఇంతకుముందు అడిగినట్టుగా చాలా స్మూత్గా, అంటే మీరు విజ్ఞావంతులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ యువర్ ఎడ్యుకేషన్, మీ ఎడ్యుకేషన్ తెలిసిందే, ఫిలాసఫీ కూడా చేశారు మీరు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంటే చదువు బాగుంది, క్యారెక్టర్కి సూట్ అవుతుందనా, లేదంటే ఆవిడలో ఉన్న ఫైర్ ఏదన్నా మీకు దర్శకుడిగా మీ కంటికి కనిపించింది? అరుణారెడ్డి గారు ఇది క్యారెక్టరు వాళ్ళు 4-5 ఫోటోలు పంపించారు. ఈ అమ్మాయి చూడండి ఈ క్యారెక్టర్కి పనికి వస్తుంది, అరుణారెడ్డి క్యారెక్టర్కి. చూస్తే 1, 2, 3 చూసిన తర్వాత 4వది శారీ కట్టుకొని ఉండింది. అది చాలా బాగుంది. శారీలో చాలా సిన్సియర్ లేడీ లాగా మోడర్న్ డ్రెస్లో ఉన్నాయి, లంగా ఓణి అవి ఉన్నాయి, కానీ శారీది చాలా బాగుందన్న, చాలా చాలా బాగుంది. నాకేంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ క్యారీ చెప్తూ లాస్ట్ అది ఉంటే చాలు. ఈ వాకింగ్తో రా, నవ్వు, అట్లా కనుగొట్టు, ఏడుపు అట్లా చెప్పను. సార్ ఇప్పుడు ఏముంది, ఈమె ఈ క్యారెక్టర్కి సూట్ అయిపోయింది అనుకోండి, ఇంక అంతే చేస్తా, చేస్తారు. ఏమి నేను అట్లా అవి చెప్పు ఇవి చెప్పు అన్నాం, రిమైండ్ చేస్తా అంతే. సార్ ఇంట్లో మీరు ఎలా ఉంటారు, ఇక్కడ అలా ఉండండి అంతే, అదే చెప్తాను. ఎవరికి నేను ప్రాక్టీస్ చేయను. సార్ వీళ్ళకి ఆ అమ్మాయి కూడా అంతే రిమైండ్ చేసావు, కొత్త తెలియదు ఆమె కొత్తగా. తను ఆయేషా మేడం కూడా కొన్ని ఎక్కువ పెద్ద సినిమాలు చేయలే, సార్ ఆయన షూట్లో ఎక్సలెంట్గా ఉంటారు. 3 ఇప్పుడు నన్ను ఎట్ట కొట్టిందంటే ఈ అమ్మాయి అట్ట కొట్టింది. कैसा मार सकते हो? ఏది ఇదిగో ఇట్ట కొడితే ఈ బ్లడ్ ఇట్ అయిపోవాలి. Don't ask me, I had goosebumps all over my body. I was so nervous and scared అంటే to even సిన్సియర్గా stand next to him. But to raise my hand was the biggest challenge the whole film. రైట్ సార్. ఈ సార్ మెంటల్ కృష్ణకి దీనికి ఏమన్నా కొంచెం సిమిలారిటీస్ కనబడతాయా? లేడీ మెటల్ కృష్ణ లేదు, అంటే సిన్సియర్గా ఉంటుంది. అంటే ఈ ముగ్గురు ఉన్నారు కదా, ఈ ముగ్గురులో ఎవరి క్యారెక్టర్ బాగుంటుందంటే ఎవరి కాళ్ళే బాగుంటాయి సార్. మదర్ ప్రామిస్లీ ఐఎమ్ టెలింగ్ యూ. సార్ ఈ అమ్మాయిని ఎక్స్పెక్ట్ చేయలేవు. ఫస్ట్ బిగినింగ్ నుంచి ఈ అమ్మాయి ఉంటుంది, ఎండు వరకు నా మీద కోపం 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 కోపం. ఒక్క నిమిషం కూడా నన్ను మంచిగా అందం, తెగదిట్టుద్ది. क्या किया था सर ने? वो क्यों आपको इतना मूवी गुस्सा? देखने के बाद पता चलेगा. ఈ అమ్మాయి క్యారెక్టర్ అన్నా सर చూస్తే స్టార్టింగ్లో చాలా ఇన్నోసెంట్, చాలా ఇన్నోసెంట్. అన్న నమస్కారం 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 అండి, ఏడుస్తుంది. లేదండి వారు మంచివారు అని ఏమో చెబుతుంది, పో 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 అని చెప్తారు. ఇంటర్వెల్కి వచ్చేపు ఏది మన ప్రతిఘటనలో అప్పట్లో చరణ్ రాజు విలన్గా ఉంటాడే, కుళ్ళి చావాలి, అది అంత క్రియలు. అది మధ్యలోకి వెళ్ళి తెరిన తర్వాత చాలా మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. because being main role, like so how was it like working with him? Because it's not the routine director or a routine actor. Like what we see him outside, it is same thing that what he reflects on screen. Yeah, the way he delivers his absolutely. dialogues and the kind of direction what he does. So Absolutely. tell me that what kind of a learning it was, and what is it that how do you expect like next coming in your path? So first of all, I'm very thankful that I got to play Aruna Reddy, because in this one character, Aruna, she has multiple variations. So I was kind of nervous when I heard the story, and I was like, how will I do? There's so many transition in one character. Like as you see, there's all innocence. Like she's just a girl. When you start seeing the film, she's just a girl, okay, just a normal girl. From that innocence to that bubbliness to that seriousness, like Aruna is basically very strong woman, powerful, fearless, and like a go-to girl. And at the same time, she's very sensitive, but emotionally strong.
So I had actually lot of variation. So I'm expecting after this movie releases, I will get different kind of roles to play, because in this one character आप देखोगे मुझे सब कुछ प्ले करते हुए रोना aren't you missing dancing next to a hero for the dancing numbers? off screen. So I was always dancing. Okay. Okay. Yeah, but this is something different. I mean, in the last I mean this is very different from everyday content. Like aaj ke date pe content plays a How do you feel that, because the kind of role what you're explaining, after working like for 20-30 movies, heroines, when they get heroine oriented movies, they love these characters. Yeah. Right? Yeah. But you got an opportunity in the beginning. Yeah. Very second movie, I guess. Right? Yes. Don't you think it's like kind of a burden? No. No. I think this is my weapon to show my audience that I can play all sort of character. Okay. I have that ability to show when I'm crying, I think audience will cry. When I'm happy, audience will laugh. And everything sir has written so minutely, looking at the scene. If I'm crying, I think audience will cry. That is the sort of emotion this movie has. If I am like playing a bit vindictive, then I think audience will think, "Arey, isko kya ho gaya?" So that sort of character I have played. So where I have everything. So when this movie releases, people will think that, okay, I think yeah, she can do the negative part also. She can be like a bichari also. Okay, so they can identify with the Yes. characters what they're Yes, wonderful, absolutely. Wonderful. Yeah. So Kajal, so what was most challenging, like working in this movie along with two other leading roles and Posani garu? सर ने मेरा बहुत हेल्प किया. लाइक ऐसा कुछ था नहीं कि पहले स्क्रिप्ट दिया जाए, ऐसा कुछ नहीं था. हैंड टू हैंड राइट किया और हैंड टू हैंड ही बोल दिया कि इसको बोलना है और जैसे आप कंफर्ट हो अपनी लैंग्वेज में बोल दो इसको. सी वैसा ही हुआ है. సార్ ఈ సినిమా తర్వాత సార్ మిమ్మల్ని అఫ్ కోర్స్ అంటే నటన పరంగా మిమ్మల్ని కొత్తగా పిలవాల్సిన అవసరం లేదు, బట్ ఈ సినిమా తర్వాత మళ్ళీ వేరే డైరెక్టర్లు వేరే స్క్రిప్ట్లు మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయను, ఏంటి సార్? నేనే చేసుకుంటా, నా డబ్బులతో నేనే చేసుకుంటా. ఎందుకు సార్? ఎందుకు, నేను ఉన్నా కదా, నేను హ్యాండిక్యాప్డ్నా, ఇంకా ఉన్నాను కదా, గట్టిగా ఉన్నాను, బాగా రాయగలను, బాగా చేయగలను, డైరెక్షన్ చేయగలను, పాటలు రాయగలను, మాటలు రాయగలను, శిల్పి రాయగలను. ఇన్ని రాసుకొని ఇంకోటికి ఎందుకు పెడతాను? కాదు సార్, ఆల్ సెడ్ అండ్ డన్ మిమ్మల్ని ఇండస్ట్రీలో నిజంగా ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. టెంపర్ సినిమాలో మీ క్యారెక్టర్ పూరి గారు ఇచ్చారంటే నేను చాలాసార్లు ఆయనతో మాట్లాడినప్పుడు కూడా నంది అవార్డు వచ్చింది. మరి అలాంటివి దూరం అవటం ఎంతవరకు కరెక్ట్? మీతో పాటు ప్రేక్షకులు కూడా మిస్ అవుతారు కదా. కాదు, వాళ్ళని వేషాలు ఎత్తి చేస్తా. అది దట్ ఇస్ వాట్ మై క్వశ్చన్ వాస్. వాసాలు అయితే బ్రహ్మాండం చేస్తా, ఒక్కరోజు వేషం కూడా చేస్తా. అది ఇంకో విషయం సార్, మీ సినిమాల విషయంలోకి వస్తే రాజకీయ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు అనే ఒక డిఫరెంట్ టైటిల్ తోటి సినిమా స్టార్ట్ చేశారో అనుకున్నారో నేను విన్నాను. అది ఇంకా మైండ్లో ఉందా? తీర్చే ఉద్దేశం ఏమైనా ఉందా? లేదు, అది అయిపోయింది. ఎందుకంటే అది వాళ్ళు ఏమనుకుంటారంటే, ఒకసారి ఏమనుకుంటారంటే ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు, అదే టైటిల్, అంటే ఆ మాట నెరవేర్చండి అనేదే మాట. కానీ అది ఏమైపోయిందంటే సెన్సార్లో దగ్గర 60% కొట్టేశారు. రైట్. అందుకంటే నేను ఇక వదిలేసా. సార్ మిమ్మల్ని చూస్తే సార్ డైరెక్టర్ కంటే కూడా యాక్టర్ డామినేట్ చేస్తారు. మీ మ్యానరిజమ్స్ కానివ్వండి, లేకపోతే లవ్ యూ రాజా అంటాం, కానీ ఎక్కడ పిక్ చేశారు ఈ లైన్? చేయటువంటి ఏం లేదు. చిన్న పిల్లలు చూడండి, పిల్లలు అవునండి డ్యాన్సులు వేస్తారు, నాకు గుర్తుంది అది పేరు. ఆ పిల్లలకి నన్ను పిలిచారు, సార్ మీరు జడ్జిగా ఉంటే బాగుంటుందండి చిన్నపిల్లలకంటే. నేను వాళ్ళు చెబుతున్నా, నాన్న నువ్వు చేయవా డ్యాన్సు? చేస్తాను. చేసిన తర్వాత బాగోలేదంటే చిన్నపిల్లడు ఏడుస్తాడు, నాన్న బాగా చేసావు కానీ ఇంకొంచెం బాగా చేస్తావా, ఇంకొంచెం పని చేస్తావా అంటే లవ్ యూ రాజా అన్న ఒకసారి. ఓకే. అనగానే వాడు ఇంకోటి వచ్చి నేను బాగా చేశానా అంటే బాగా చేసావన్నా అంటే పిల్లోడు లవ్ యూ రాజా అన్న అన్నాడు. అక్కడ నుంచి ఇక ఆంధ్రప్రదేశ్ మొత్తం అదే లవ్ యూ రాజా. మిమ్మల్ని ఎప్పుడన్నా అన్నారా మీరు బాగా చేసినప్పుడు? when you did really well, in particular shot, did he ever say that? Because that's his style of,
very using words saying that, you know, love you Raja. Yeah, he Yeah, did. yeah. Like sometimes अगर by chance मैं थोड़ा सा ऐसे शॉट के बीच में थोड़ा खा रही हूँ कहीं पे, I have a habit of munching. तो फिर थोड़ा लेट हो गया, बोले कहाँ थे राजा? मैं कहा सॉरी सर, कोई परवाह नहीं, आ जाओ. Okay. Right. Yeah. So what else, Ayesha ji? So क्या बोलना चाहते हैं आप मूवी के बारे में? Why we should go to theaters and watch this movie? Because every frame, every scene is very rich. It has lots of twists and turns and a lot of emotions involved. So it's something out of the box, as it's Vasani sir's film. It's not the usual one which you see. So it's a must-watch film. So me support, love, blessing, మా సినిమాకి చాలా important. So please do support and love our film. రైట్ సార్, వీళ్ళ ముగ్గురు గురించి ఒక్కొక్కళ్ళ గురించి ఒక మంచి క్వాలిటీ, ఎందుకంటే చాలాసార్లు మనం బాగున్నారని క్యారెక్టర్కి సూట్ అవుతారని తీసుకుంటాం, కానీ షూట్ చేస్తున్న కొద్దీ మనకు కొంచెం రియలైజేషన్ కూడా అవుతుంది, తప్పు చేసామా లేకపోతే అరే బాగా చేసామని. ముగ్గురు గురించి ఒక్కొక్క మాటలో బిఫోర్ వి ఎండ్ అప్. ఈ అమ్మాయి ఏమో అస్సలు మాట్లాడదు, ఓన్లీ క్యారెక్టరే మాట్లాడుతుంది. సార్, ఈ అమ్మాయి అస్సలు మాట్లాడకుండా ఉండదు. ఓకే. ఆ అమ్మాయి ఎక్కడ కూర్చున్నా ఈయన డైరెక్టరా, ఈయన ఏమి కాదు. ఎక్కడే షార్ట్ అయిపోయింది అనుకోండి, సెల్ ఫోన్ పట్టు కూర్చోరు. ఈ మధ్యలో ముఖ్యమంత్రి వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా, సంబంధం లేదా, డైరెక్టర్ వచ్చినా, ఎవరు వచ్చినా ఏ షార్ట్ అయిపోయింది, ఇట్లా ఎనిమి అయిపోయింది అమ్మాయి. ఎందుకంటే వేరే వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతే వాళ్ళు ఏమండి ఆ అమ్మాయి కనీసం లేచి నిలబడదా, డైరెక్టర్ వస్తే డైరెక్టర్ గారు వచ్చారు కదా లేచి నిలబడి, ఎందుకు షార్ట్ ఉందా, లేదు మరెందుకు. अभी मैं यहाँ आई हूँ, यहाँ आने में 3 मिस कॉल आ गए मम्मी के. अरे बहुत मिस करते होंगे. బ్రహ్మాండ సార్. సో చివరిగా సార్, ఇప్పుడు ఆపరేషన్ అరుణారెడ్డి ముందు స్టోరీ లైన్ కొంచెం చెప్పారు, బట్ స్టిల్ మీరు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత సినిమాలోకి వచ్చారు, సినిమా తీశారు, రిలీజ్ చేస్తున్నారు అంటే ఇది ఎవరినో టార్గెట్ చేసో లేకపోతే పొలిటికల్ సెటైరిక్ గానో ఇంకోటో ఏదో ఉంటుంది అనుకుంటున్నారు, దానికి మీరు ఇచ్చే సమాధానం? ఏమీ లేదండి, మామూలు మంచి సినిమా. ఓకే. కొంచెం ఒక 2 నిమిషాలు పాలిటిక్స్ కానీ, 2 నిమిషాలు ట్రాజిక్ కానీ, 2 నిమిషాలు ఫైట్స్ కానీ ఉంటాయి కదా, అది తప్పితే ఒకరిని టార్గెట్ చేసి కామెంట్ చేయాలని అట్లా ఏమి ఒక్క వర్డ్ కూడా నేను రాయను. ఇప్పుడు దుర్యోధన సినిమాలో శ్రీకాంత్ని మీరు ఆ క్యారెక్టర్లో చూసిన మీరు ఈ సినిమాలో మిమ్మల్ని మీరే ఎందుకు చూసుకున్నారు? నేను అందులో చూసుకోవాలా, అతను అందులో వెరీ సిన్సియర్ కదా, నేను వెరీ బ్యాడ్ ఫెలో ఇందులో. సో చూసుకోలేదు, వెరీ బ్యాడ్ ఫెలో. ఓకే. అందరు చూడండి, ఇంత కూడా ఉండదు, అందరు నవ్వుతారు, అందరూ షాక్ అవుతారు, అందరు సంతోషపడతారు. Thank you so much for being with us. Thank you Wish so you good much. luck. Thank Every one of you. Thank you so so much. Thank you. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.